నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారాన్ని కేవలం 2 కుటుంబాలకి మాత్రమే పంచుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉంది. ఈ రోజున ఇదే చర్చ ప్రజల్లో కూడా విస్తృతంగా జరుగుతూ ఉంది. ఎక్కడ ప్రజలకు మంచి చేయకపోగా ఈ రోజున ప్రజల్ని కూడా వేధించేటువంటి పరిస్థితుల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉంది, ఇక కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తెలుగుదేశం, జనసేన ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా ఈ అధికారాన్ని పంచుకుంటా ఉన్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి సాక్షి మీడియా పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా ఈ ఆరోపణలో ఏ మేరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం పార్టీ ఈ 2 పార్టీలు అధికారాన్ని ఫ్యామిలీ ప్యాకేజ్గా పంచుకుంటా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారేమో తన కొడుకుని మంత్రిని చేసుకున్నారు, అధికారాన్ని తమ కుటుంబంకే మాత్రమే పరిమితం చేశారు. అలాగే జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తమ కుటుంబానికి అధికారాన్ని కట్టిపెట్టాలి, దోచిపెట్టాలి అని చెప్పి తన అన్నకు ఎమ్మెల్సీ ఇచ్చి దొడ్డిదారిన మంత్రిని చేసేందుకు తహతహలాడుతూ ఉన్నారు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు? ఈ రకమైనటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు చేయడం వెనక వీళ్ళ ఆంతర్యం ఏమని భావించారు? ఆంతర్యం అంత పెద్ద పదం అక్కర్లేదు, వాళ్ళ కుళ్ళు ఏంటి అని అడిగితే సరిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అంత ఒక రకమైన రాజకీయ వాతావరణం అలవాటు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత కొట్టేశాడో లెక్కలు తేల్చడానికి ట్రక్కు పత్రాలు వచ్చినాయి. ఒక ట్రక్కు తెలుసు కదా మీకు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకి సంబంధించి జాయింట్ డైరెక్టర్, సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సేకరించిన ఆధారాలు చూస్తే ఒక ట్రక్కు లోడు పేపర్లు అయినాయి. అంటే 1,00,000 కోట్ల రూపాయలని విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 4 years 4 సంవత్సరాల కాల వ్యవధిలో 1,00,000 కోట్ల రూపాయలు కొట్టేయటం అంటే మామూలుగా సాధ్యం కాదు, అనితర సాధ్యం. అటువంటి ట్రాక్ రికార్డు జగన్మోహన్ రెడ్డికి ఉన్నది. ఇప్పుడు ఆ 1,00,000 కోట్ల రూపాయలని దాన్ని అధికారం వచ్చిన 5 ఏళ్లలో డబుల్ చేసుకున్నాడో, త్రిబుల్ చేసుకున్నాడో ఇంకా లెక్కలు తేలలే. ఆ లెక్కలు తేలితే 2 ట్రక్కులకి 3 ట్రక్కులకి పేపర్లు అవుతాయి. ఆ లెక్కలు ఇంకా తేలలేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే, మనం చూసాము కంటైనర్లు అవన్నీ తాడేపల్లి ప్యాలెస్కి రావటం, ఖాళీ కంటైనరు, ఆ కంటైనర్ ఫుల్ చేసుకొని వెళ్ళిపోవటం. ఎలక్షన్ కమిషన్ అడిగితే లేదు మేము ఆర్టీసీ బస్సులు వాడుకున్నాం సిద్ధం సభలకి, దానికి కట్టాం డబ్బులు అని. అసలు నువ్వు అంత క్యాష్ నువ్వెట కట్టావు, ఆర్టీసీ కూడా కౌంటర్ రోడ్ ఎట తీసుకున్నాడు అని క్వశ్చన్లు అడిగింది. ఇదంతా కూడా మనకి తెలిసిందే. అంటే నువ్వు అంత క్యాష్ని ఎట కడతావు? ఆ క్యాష్ బ్లాక్ మనీనా, వైట్ మనీనా? మన భారతదేశంలో ఉన్న దురదృష్టకరమైన విధానం ఏంటి అంటే, ఆ ఎలక్షన్లు అయిపోవడంతో అది ఆపేశారు మళ్ళీ ఎంక్వైరీ. లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక ఈ కేసుని టేకప్ చేస్తే అసలు ఆ జగన్మోహన్ రెడ్డికి ఆ నోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అని డబ్బులు ఎట్లాగో తెలుసా అండి. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్లో ఒక 20-30 మంది మనుషులు ఉండి కౌంటింగ్ మిషన్లు పెట్టి లెక్క పెట్టారు. ఆ డబ్బులు అంత క్యాష్ ఇచ్చారు. ఎట్లా ఇస్తావు క్యాష్? ఎట్లా ఇస్తావు? ఆ క్యాష్కి లెక్క ఎట్లా చెప్తావు? ఆ లెక్క ఎందులో చెప్తావు? పార్టీ అకౌంట్లో చెప్పావా, నీ సొంత అకౌంట్ నుంచి చెప్పావా, లేకపోతే నీ సతీమణి అకౌంట్ నుంచి చెప్పావా, ఏ అకౌంట్ నుంచి చెప్పావు? ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అంటే ఇవన్నీ ఎందుకు మనం ప్రస్తావించుకోవాల్సి వస్తున్నది అంటే, ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆయన కుప్పం నుంచి గెలిచాడు, మంగళగిరి నుంచి లోకేష్ గెలిచాడు, 3వ అతిపెద్ద మెజారిటీతోటి నారా లోకేష్ గెలిచాడు. 1985 నుంచి ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ గెలవని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకొని నారా లోకేష్ పోటీ చేసి ఒకసారి ఓడిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ అదే నియోజకవర్గం ప్రజలతోటి మెప్పు పొందుతాను, లేకపోతే నేను అసలు లీడర్ని ఎట్లా అవుతాను అని చెప్పి నారా లోకేష్ దాన్ని ఒక సవాల్లాగా తీసుకున్నాడు. మంగళగిరిలోనే ఉన్నాడు, తిరిగాడు, వాళ్ళతోటి మాట్లాడాడు, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకున్నాడు.
ఎమ్మెల్యేగా తాను చేయలేని పనులని ఎమ్మెల్యే కాకుండానే చేసేసాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత కాదు, నీకు ఇది అవసరం అంటే అది ఆ పని చేయటం మొదలుపెట్టాడు. అట్లా వాళ్ళల్లో విశ్వాసం పాదుకొల్పాడు కాబట్టి అంత మెజారిటీతోటి అతను ప్రజలు గెలిపించుకున్నారు. గెలిచిన తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు నారా లోకేష్ ఆయన్ని మంత్రి పదవిలోకి తీసుకోవాలి అనుకున్నప్పుడు తీసుకొని హెచ్ఆర్డి మంత్రిత్వ శాఖని ఇచ్చారు. ఆ హెచ్ఆర్డి మంత్రిత్వ శాఖని ఆయన ఎంత అద్భుతంగా ఆయన చేస్తున్నాడో మనం అసెంబ్లీలో కూడా ఆయన పెర్ఫార్మెన్స్ చూసాం. లోకేష్ ఏం చేశాడు అంటే కొన్ని ఇంటర్మీడియట్ 10th క్లాసు టెక్స్ట్ పుస్తకాలు తీసుకొచ్చి అవి చూపించాడు. జగన్మోహన్ రెడ్డి ఆ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ కూడా మామూలుగా ఇట్లా ఉండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉందనుకోండి, ఎవరు పెద్ద పట్టించుకోరు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో చిన్నప్పటి నుంచి బాగా చదువుకున్నట్టు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినట్టు బ్యాగ్ వేసుకొని ఫోటో తీయించుకొని ఆ ఫోటో పెట్టాడు. ఆ బ్యాగ్ వేసుకోవాల్సింది చిన్నపిల్లలు, ఆ బ్యాగ్ వేసుకొని వెళ్ళాల్సింది స్కూల్కి. నువ్వే స్కూల్కి వెళ్ళావు? నువ్వు ఎప్పుడన్నా బ్యాగ్ వేసుకొని, అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫోటో తీయటానికి బ్యాగ్ వేసుకున్న నువ్వు వాస్తవంగా నువ్వు చదివేటప్పుడు ఎప్పుడన్నా బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్ళావా? నువ్వు బ్యాగ్ వేసుకొని ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు. నువ్వు చదివిన బేగంపేట పబ్లిక్ స్కూల్లో నిన్ను ఎన్నిసార్లు డీబార్ చేశారో ఆ రోజు ప్రిన్సిపాల్కి కూడా గుర్తులేదు, అన్నిసార్లు డీబార్ చేశారు. నువ్వు మళ్ళీ రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి సరే కానీలే అని చదివించారు. నువ్వు చివరికి ప్రశ్నాపత్రాల దొంగతనం కేసుల్లో దొరికిన వాడివి. ఇటువంటి నేచర్ ఉన్న నువ్వు స్కూల్ బ్యాగ్ వేసుకొని చిక్కటి చిరునవ్వుతో ఫోటో తీసుకొని టెక్స్ట్ పుస్తకాల మీద వేసుకుంటావా? అవన్నీ తీసేశాడు. అవన్నీ తీసేయటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి మీద దాదాపుగా కౌన్సిల్లో, అసెంబ్లీలో దాదాపుగా ఒక వారం రోజుల నుంచి నారా లోకేష్ తన మంత్రి స్థానంలో ఉండి చాలా క్లారిటీతోటి చెప్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం ఏంటి అనేది. మరి సాక్షి పేపర్కి జగన్మోహన్ రెడ్డికి కడుపులో గాలదా? కడుపులో గాలి అసలు నారా లోకేష్ని మంత్రి ఎట్ట చేస్తారు? ఆ కుటుంబానికి పంచుకుంది అధికారం. నారా లోకేష్ని నువ్వేమన్నావు? పప్పు అన్నావు. ఓకే, ఆయన దానికి బాధపడ్డా లేదా అన్న విషయం తీసి పక్కన పెడదాం. సీరియస్నెస్ లేని పొలిటీషియన్ అని చెప్పి కూడా ఆయన్ని చాలా ఎద్దేవా చేశాడు. అదే నారా లోకేష్ అపోజిషన్లో ఉండి నీ నిరంకుశ పాలన మీద అవిశ్రాంత పోరాటం చేశాడు. అవిశ్రాంత పోరాటం చెయ్యటమే కాకుండా నీ పైశాచికత్వం ప్రత్యక్షంగా చూసి కూడా పాదయాత్ర మొదలుపెట్టాడు. ఆ పాదయాత్రలో నువ్వు ఎంత వేధించావు, ఎంత హింసించావు, జీవో నెంబర్ 1 తీసుకొచ్చి పాదయాత్రని అడ్డుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేశావో, నీ హైరెడ్ గూండాల్లాంటి పోలీసుల్ని పంపించి నారా లోకేష్ మైకు లాక్కున్నావు, ప్రచార రథం లాక్కున్నావు, అన్నీ లాక్కుంటే స్టూల్ మీద నిలబడి నారా లోకేష్ మాట్లాడుతుంటే స్టూల్ కూడా లాక్కున్నావు. ప్రజలు భుజాల మీద ఎక్కించుకొని మాట్లాడు, మా నాయకుడు నువ్వు మాట్లాడని చెప్పారు. అటువంటి నారా లోకేష్కి మంత్రి పదవి అనేది అది కేవలం అది ఆయన తీసుకోవాలి కాబట్టి తీసుకున్నదే తప్ప దాని మీద ఎటువంటి కంపల్షను లేదు, ఆయనకి కోరిక లేదు. ప్రజల కోరిక తప్ప ఆయన కోరిక లేదు మంత్రి కావాలని. అంటే ఆయన వద్దనే చెప్పాడు, మంత్రి పదవి నాకెందుకండి అనే అన్నాడు. కానీ నారా లోకేష్ ఎప్పుడైతే హెచ్ఆర్డి మంత్రి అయ్యి జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖలో చేసిన అవినీతి అక్రమాలని బయట పెడుతున్నాడో అప్పుడు ఈ సాక్షికి, ఈ జగన్మోహన్ రెడ్డికి కడుపు రగిలిపోయి ఇటువంటి వార్తలు రాయటం మొదలుపెట్టినాయి. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి నిన్ను అధపాతాళానికి తొక్కుతా, నిన్ను అధపాతాళానికి తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. అధపాతాళానికి తొక్కి అవతల పడేశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆ విధంగా మారటానికి, అంటే జనసేన వేదికని బలంగా మలుచుకోవటానికి
ప్రధాన కారకులు ఇద్దరు. ఒక ఆయన పొలిటికల్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, రెండు ఆయన నాగబాబు. మనోహర్ మంత్రి, ఆల్రెడీ మంత్రి అయ్యాడు, సివిల్ సప్లైస్ మంత్రి, చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ కోటా నుంచి జనసేనకి ఒక ఇది ఇచ్చారు. ఇచ్చినప్పుడు జనసేన పార్టీ మొత్తం ముక్త కంఠంతో అడిగింది ఏమని, మాకు నాగబాబు మాకు డైరెక్షన్ ఇచ్చాడు, మేము గెలవటానికి మాకు సహకరించాడు, మాకు గైడెన్స్ ఇచ్చాడు, పార్టీ నిలబడటానికి దోహదం చేశాడు అని ఇన్ని కారణాలు చెప్పి నాగబాబుని మంత్రిని చేయాలండి, మీ బాధ్యత అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తే, పవన్ కళ్యాణ్ ఒక దశలో వద్దనుకుని కూడా జనసైనికులు తీసుకొచ్చిన ఒత్తిడి మేరకు నాగబాబు మంత్రి కావడానికి ఒప్పుకున్నాడు. దానికి ఎమ్మెల్సీ అయ్యాడు, మంత్రి రేపు వెళ్ళడం మంత్రి అవుతాడు. ఆ విషయాన్ని ఎవరు ప్రకటించారు? చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ ప్రకటించాల, నేను నా అన్నని మంత్రిని చేస్తున్నానని. చంద్రబాబు నాయుడు చెప్పాడు, జనసేన విజయంలో కీలక పాత్ర పోషించిన నాగబాబు మంత్రి కావడానికి అర్హుడు. అసలు వాస్తవంగా నాగబాబు కోసమే ఒక పోస్ట్ ఖాళీగా పెట్టారు, ఖాళీగా పెట్టిందే నాగబాబు కోసం. నాగబాబుని మంత్రిని చేస్తారు. ఇప్పుడు అంతా టాక్స్ అయిపోయినాయి, బహుశా ఈ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి ఈ సాక్షి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ మీద లోకేష్ మీద ఏడవటం కొత్తేం కాదు. జగన్మోహన్ రెడ్డి ఎంత బాధపడితే ఆ పార్టీల, ఆ రెండు పార్టీల తెలుగుదేశం జనసేన ఐకమత్యం అంత బలంగా సాగుతున్నట్టు లెక్క. అంటే లారీల మీద రాస్తారు, మీకు తెలిసే ఉంటుంది, నీ ఏడుపే నా ఎదుగుదల అని రాస్తారు. అదే సెంటెన్స్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అనుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి ఏడుపే మా ఎదుగుదల అని రాసుకుంటున్నారు. అందువల్ల రెండు పార్టీలకి పంచుకుంటున్నారు అధికారం. అంటే ఇక్కడ అధికారం కోసం వెంపర్లాడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. వాళ్ళు వెంపర్లాడింది దేనికి అంటే ఆంధ్రప్రదేశ్ బాగు కోసం. నువ్వు గ్రహణం పట్టినట్టు సూర్యుడికి చంద్రుడికి రాహుకేతువులు వచ్చి పడతారు కదా, అట్లా పట్టినట్టు పట్టి ఆంధ్రప్రదేశ్ మీద నీడ పరిచేసావు. ఆ గ్రహణాన్ని తొలగించాలి అని చెప్పి వీళ్ళందరూ కష్టపడి నాయకులు ప్రజల్ని సమీకరించి వాళ్ళు నిజమైన ప్రజా నాయకులుగా రూపొందారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చెప్పినా వాళ్ళు ఉన్నది మాత్రం ప్రజల కోసము, అధికారం కోసం కాదు అనేది అందరికీ తెలుసు. ఇక్కడ నాగబాబు చాలా సందర్భాల్లో చెప్పాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంత నిజాయితీ పరుడో అటువంటి నిజాయితీ ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు అవసరము అని చెప్పి నాగబాబు చెప్పాడు, లోకేష్ చెప్పాడు, చంద్రబాబు నాయుడు చెప్పాడు, సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీని చెప్పాడు. అందువల్ల ఇక్కడ ఎవరు కూడా పదవుల కోసం, పదవులను పంచుకోవటం కోసం ఎవరూ లేరు. అందరూ కలిసిందే నీలాంటి దుష్టశక్తిని వెళ్ళగొట్టారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంది. రైట్, ఇది చూస్తూ ఉన్నాం కదా, ఏదైతే ఫ్యామిలీ ప్యాకేజ్ పేరుతోటి సాక్షిలో రాసినటువంటి ఆ కథనం కావచ్చు, వాళ్ళు ప్రచురించినటువంటి ప్రసారం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వంలో అధికారం రెండు కుటుంబాలు పంచుకుంటా ఉన్నాయి అనేటువంటి కథనం అంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డిలో పేరుకుపోయినటువంటి కుళ్ళు, ఈర్ష, ఆ పార్టీ పైన, ఆ ప్రభుత్వం పైన ఉన్నటువంటి ఆయన ఏడుపునైతే గనక స్పష్టం చేస్తూ ఉంది. అయితే ఏదైతే నీ ఏడుపే నా ఎదుగుదల అనేటువంటి ఒక సామెత కావచ్చు, ఒక కొటేషన్ ఏదైతే ఉందో ఆ కొటేషన్ లాగా జగన్మోహన్ రెడ్డి ఏడుపు కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలకి, ఈ ప్రభుత్వానికి, వాళ్ళ ఎదుగుదలకి ఎంతగానో దోహదపడటంతో పాటుగా వాళ్ళని ఇంకా బలపరిచేటువంటి పరిస్థితులే ఉంటాయి తప్ప ఎక్కడ ఆ ప్రభుత్వం లేదా ఆ పార్టీ, కూటమిలో ఉన్నటువంటి పార్టీలకి మధ్యన ఎలాంటి కుంపటి పెట్టేటువంటి పరిస్థితులు కావచ్చు, లేదంటే చిచ్చు పెట్టేటువంటి పరిణామాలకి దారి తీసేటువంటి అవకాశం అయితే లేదు అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.